వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూన్ నెల 21వ తారీఖు శనివారం, తిథి ఏకాదశి, అశ్విని నక్షత్రం ఈరోజు పూర్తిగా. ఇప్పుడు 12 రాసుల్లో మేషరాశి వారి యొక్క దినఫలం. ఈ మేషరాశి వారికి ఈరోజు జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. సంతోషకరంగా కాలం గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆనందకర వాతావరణాన్ని చవిచూస్తారు. తృతీయ వాములో రవి సంచారం వల్ల కొందరి అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పదోన్నతులు అందుకోవడానికి కూడా అవకాశం ఉంది. జన్మరాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, సంతోషకర వాతావరణం, శుభకార్యాలలో మీరు పాల్గొని ఆనందంగా కాలం గడుపుతారు. తృతీయ వాములో గురువు సంచరిస్తున్నాడు కనుక విద్యా సంబంధమైన విషయాలంతా కూడా 1-2 సార్లు కష్టపడి పరీక్షలు రాయాల్సి ఉంటుంది. శ్రమను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ, దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణం, శనగలు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ వృషభ రాశి వారికి ద్వితీయములో గురువు సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధ విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. లాభములో శని సంచారం జరుగుతోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, తండ్రి నుంచి సహకారాన్ని అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని, సృజన సహకారాన్ని అందుకుని ఆనందంగా కాలం గడుపుతారు. చతుర్థములో కుజ సంచారం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఈరోజు మీరు నీలం రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఈ మిథున రాశి వారికి జన్మరాశిలో గురువు సంచారం వల్ల జన సంబంధాలు బాగా పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, అభివృద్ధిని అందుకోగలుగుతారు. తృతీయ వాములో కుజుడు సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో విజయాలు, భూవాహన లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల సునాయాసంగా చాలా పనులు పూర్తి చేస్తారు. మనసుకు సంతృప్తినిచ్చేటువంటి ఫలితాలను అందుకుంటారు. దశమంలో శని సంచారం వల్ల శ్రమ, పనివారము అధికమయ్యే సూచన కనిపిస్తుంది. ఎర్రటి రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల శుభం చేకూరుతుంది. కర్కాటక రాశివారు. ఈ కర్కాటక రాశి వారికి దశమంలో ఈరోజు చంద్రుడు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. లాభంలో రవి సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. అష్టమ భావంలో రాహు సంచారం వల్ల మోసపోవడం కానీ, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ ఈరోజు ఎదుర్కొంటారు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం చదువుకోండి. ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఈ సింహరాశి వారికి ఈరోజు భాగ్యభావంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆనందాన్ని అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు, నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి మీకు అనుకూలంగా ఉంది. లాభంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది. అష్టమ శని సంచారం వల్ల ఆర్థిక సమస్యలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఈశ్వరుని దర్శించుకోండి. లింగాష్టకం చదువుకోండి. నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కన్యారాశి వారికి షష్టమములో రాహు సంచారం వల్ల ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయాన్ని అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు సైతం అనుకూలంగా ఉన్నాయి. అష్టమ శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. సంతోషిస్తారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. అష్టమంలో చంద్ర సంచారం వల్ల అశాంతి, కొన్ని విషయాల్లో నిరాశ, ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణతో ధరించండి. లలితాదేవిని దర్శించుకోండి. లలితా సహస్రనామ స్తోత్రం చేయండి. 1 కేజీ బియ్యం దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ తులారాశి వారికి ఈరోజు షష్టమ భావంలో శని సంచారం ఉంది. పోటీ ప్రపంచంలో నిదానంగానే విజయాలను సాధిస్తారు. సంతోషిస్తారు. సప్తమ భావంలో చంద్ర సంచారం వల్ల సంతోషకర వాతావరణం, సంతృప్తికరమైనటువంటి పనులు చేసి ఆనందిస్తారు. లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు. భూవాహన లాభాలు, పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. భాగ్యంలో రవి సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు, అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సూర్యుని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు దానం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు షష్టమ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. సునాయాసంగా పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. మనసుకు నచ్చే విధంగా పనిచేసి సంతృప్తికరంగా కాలం గడుపుతారు.
అష్టమ భావంలో బుధుడు సంచరించడం వల్ల ఆకస్మికంగా ధనలాభం అందుకుంటారు. మీరు చేసే కార్యక్రమాలంతా కూడా దిగ్విజయం పొందేటువంటి సూచన కనిపిస్తుంది. దశమములో కుజుడు సంచరిస్తున్నాడు. పోరాడి విజయాన్ని సాధిస్తారు. భూ వాహన లాభాలు అందుకుంటారు. ఆనందంగా కాలం గడుపుతారు. పంచమములో శని సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ ధనుసు రాశి వారికి ఈరోజు పంచమములో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆనందంగా కాలం గడుపుతారు. సప్తమములో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఆర్థిక బలాన్ని పుంజుకోగలుగుతారు. సప్తములో గురు సంచారం వల్ల సమాజంలో గుర్తింపు, విద్యా విషయాలు అనుకూలంగా ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సప్తమంలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, తండ్రితో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్యాష్టకం చదవండి. సూర్య దర్శనం చేసుకోండి. గోధుమలు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మకర రాశి వారికి తృతీయములో శని సంచారం వల్ల పనివారి సహకారం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ ఆనందాన్ని కలుగజేస్తుంది. చతుర్థములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. సంతోషిస్తారు. షష్టమ భావంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ద్వితీయంలో రాహు వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, దుబారా ఖర్చులు ఈరోజు కనిపిస్తున్నాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల మంచి చేకూరుతుంది. ఈ కుంభరాశి వారికి ఈరోజు తృతీయ భావంలో చంద్ర సంచారం జరుగుతోంది. జన సహకారం బాగా ఉంటుంది. సంతృప్తికరంగా ఈరోజంతా కూడా పనిచేస్తారు. తృతీయ భావంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఇంటా బయట శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొంటారు. పంచమ భావంలో గురు సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. సప్తమ భావంలో కుజ సంచారం వల్ల ఎదుటివారితో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. కందిపప్పు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మీనరాశి వారికి ద్వితీయములో శుక్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థములో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. షష్టమ భావంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. వ్యయములో రాహు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం చదువుకోండి. ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరించి సంతోషంగా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందండి. ఈరోజు దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపటి దినఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.